హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం మొబైల్ పోగొట్టుకున్నాం అనుకోండి, దాంట్లో వాళ్ళు మన సిమ్ కార్డ్ చేంజ్ చేసిన వెంటనే మనకి ఏంటంటే వేరే మొబైల్ నెంబర్కి, అంటే మనకి ఇంకొక మొబైల్ ఏదైనా ఉందనుకోండి, దానికి అలర్ట్ రావాలనుకోండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, లేకపోతే ఆ మొబైల్ నెంబర్ ఎక్కడ నుంచి చేంజ్ చేస్తున్నారు అదంతా రావాలనుకోండి, దానికి ఒక యాప్ దొరుకుతుంది. ఓకే, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఏది సిమ్ కార్డ్ చేంజర్ అని. ఎక్కడ దొరుకుతుంది మీకు? అది ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ సిమ్ కార్డ్ చేంజర్ అని టైప్ చేయండి. ఓకే, ఇది ఏం చేస్తా అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా వెతకాలో చూద్దాం. సిమ్ కార్డ్ చేంజర్, ఓకేనా? ఇది ఉంది కదా, దీనిలో మనకు సిమ్ కార్డ్ చేంజ్ నోటిఫైయర్ అని స్టార్టింగ్ వచ్చింది చూసారా, ఇదే యాప్. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్కి అయితే అది రావాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ కింద ఈ ప్లేస్లో ఇచ్చేయండి. ఓకేనా? ఇక్కడ ఇండియా అనే ఇక్కడ నెంబర్ ఉంది కదా, అక్కడ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత వచ్చేసి పైన వాళ్ళ పేరు ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్స్ అని ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే ఏమవుతుంది తెలుసా, మీకు ఏంటంటే మీకు వచ్చిన మొబైల్ నుంచి ఏంటంటే ఇవన్నీ చేయొచ్చు. మీరు ఏంటి, మొబైల్లో ఉన్న డేటాని ఎరేజ్ చేయడం కానీ, స్క్రీన్ లాక్ చేంజ్ చేయడం కానీ, లాక్ స్క్రీన్, ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు, యాక్టివేట్ చేస్తే ఇది. ఓకేనా? మీరు ఇది యాక్టివేట్ చేయాలనుకుంటే యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఎవరైనా సిమ్ చేంజ్ చేసిన వెంటనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఇది చూడండి, నంబర్ టు షో ద యాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీనిలో ఒక నెంబర్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత కింద సేవ్ బటన్ ఉంది, దీన్ని ప్రెస్ చేసిన వెంటనే ఈ యాప్ అనేది హైడ్ అయిపోద్ది. హైడ్ అయిపోయిన తర్వాత చూడండి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తా అంటే నాకు 77726. ఓకేనా? ఇది మనం కొడితే మళ్ళీ కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఓకే అన్న వెంటనే మనకేంటంటే ఆ కోడ్ని ఇంకొక మొబైల్ నెంబర్కి మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి సెండ్ చేయాలా అని అడుగుతుంది. నేను డోంట్ సెండ్ అని ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన వెంటనే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే నాకు ఆ యాప్ అనేది ఇక్కడ ఎక్కడ కనిపించదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన వెంటనే అది హైడ్ అయిపోతుంది. చూడండి, దీనిలోకి వెళ్ళి హైడ్ అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు ఇది ఓపెన్ చేయాలి అంటే మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసి ఓకే 72226 అని ఇచ్చేసి డయల్ చేయాలి. డయల్ చేస్తే అప్పుడు నాకేంటంటే ఈ యాప్ అనేది మళ్ళీ ఓపెన్ అవుద్ది అన్నట్టు. ఓకేనా? అంటే మనం వేరే నెంబర్ చేంజ్ చేయాలన్నా ఏం చేంజ్ చేయాలన్నా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ యాప్ అనేది ఇలా వర్క్ చేసుకోవచ్చు. మీరు ఆ *## అది చూసారు, ఆ నెంబర్ని చేంజ్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంది, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకి ఇక్కడ చూడండి నెంబర్ టు షో ద యాప్ అని చూసారా, ఇక్కడ మనం ఈ నెంబర్ని చేంజ్ చేసుకొని మీకు నచ్చిన నెంబర్ని కూడా పెట్టేసుకోవచ్చు. మీరు అప్పుడు ఏ నెంబర్ అయితే పెడతారో అప్పుడు ఆ యాప్ అనేది మళ్ళీ మొబైల్లో కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఇలా మీరు ఏంటంటే మొబైల్ పోగొట్టుకున్నప్పుడు మీ మొబైల్కి ఏదైనా నోటిఫికేషన్స్ రావాలంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నోటిఫికేషన్ అనేది చూడండి ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంది, ఎన్ని సెకండ్స్కి రావాలి, ఎన్ని అవర్స్కి రావాలి, అంటే ఇప్పుడు చూడండి 5 మినిట్స్కి ఒకసారి రావాలా ఇది అనేది ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.